పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ పీరియాడిక్ డ్రామా హరిహర వీరమల్లులో ప్రతినాయకుడుగా బాబీ డియోల్ కనిపించనున్నారు. బాబీ డియోల్ పాత్రపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ గురించి ఇటీవల బాబీ డియోల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వివరాలు పంచుకున్నారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. హరిహర వీరమల్లు స్క్రిప్ట్ వినగానే నాకు ఇదొక స్పెషల్ సినిమా అని అనిపించింది. పాత్ర కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫస్ట్ సిట్టింగ్ లోనే కథకు ఓకే చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ సరసన నేను చేస్తున్న మొదటి సినిమా కావడం గర్వంగా ఉంది అని తెలిపారు. బాబీ డియోల్ పాత్ర గురించి వచ్చిన మరిన్ని లీక్స్ ప్రకారం అతని క్యారెక్టర్ అతి భయంకరంగా ఉంటుందట. ఇంట్రడక్షన్ సీన్స్ తోనే వణుకు పుట్టించేలా కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ అవుతాయని టాక్. దర్శకుడు క్రిష్ ద్వారా డిజైన్ చేసిన బాబీ సీన్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ మేకర్స్ ఈ క్యారెక్టర్ ను ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేశారని సమాచారం. పవన్ కళ్యాణ్ గెటప్ ఎంత విశేషంగా ఉంటుందో బాబీ డియోల్ పాత్ర కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉండబోతుందట. ప్రతి పీరియాడిక్ డ్రామాలో ప్రతి నాయకుడు ఒక కీలకమైన పాత్ర పోషిస్తాడు. అందులో బాబీ డియోల్ లాంటి నటుడి ప్రెజెన్స్ ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అంతేకాక బాబీ ఈ సినిమా గురించి చెప్పిన కొన్ని డీటెయిల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ కథలో పాత్రలు చాలా బలంగా డిజైన్ చేయబడ్డాయి. పాత్రలకు సంబంధించిన మిస్టరీ నేపథ్యాలు కూడా ఉండడంతో కథకు అద్భుతమైన ఎమోషనల్ డెప్త్ కలిగిందట. ఇది సినిమా విజయంలో కీలకమైన అంశంగా మారుతుందని బాబీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది సమ్మర్లో విడుదల కానున్న హరిహర వీరమల్లు గురించి ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. మరి సినిమా విడుదల అనంతరం అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి. మే 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉగాది సందర్భంగా పవన్ కొత్త లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్ ఓ చేతిలో కత్తి, మరో చేతిలో కడియం పట్టుకొని దర్శనమిచ్చారు. రెడ్ కలర్ షర్ట్, లుంగి, మెడలో బ్లాక్ కలర్ తువాలుతో ఓ యుద్ధ వీరుడిలా కనిపించారు. ఈ లుక్ అదిరిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ధైర్య సాహసాల గాథ, ధర్మం కోసం పోరాటం, ఉన్నతంగా నిలిచే యోధుడు. హరిహర వీరమల్లు గాథను గొప్పతనంతో ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉండండి అని ట్వీట్ చేశారు.